2 కేసుల్లో ప్రధాన నిందితుడు ఆ మీనన్నని అందరికీ తెలుసు. కానీ అతడని ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు లేవు. ప్రూఫ్ ఉంది సార్. ప్రత్యక్ష సాక్షిని నేనే. మీనన్ రమాకాంత్ గారిని మర్డర్ చేస్తూ ఉండగా నేను వీడియో కూడా తీశాను. మీరు పర్మిషన్ ఇస్తే వీడియో ప్లే చేస్తాను సార్. యా షూర్, ప్లే చేయండి. సురేష్ కుమార్, త్వరగా అప్లోడ్ చేసి ప్లే చేయి. పబ్లిక్ కి కూడా సేమ్ టైంలో ప్లే అవ్వాలి. రావు గారు ఒకసారి నేను చెప్పేది వినండి, ఓకేనా? మీ ఫ్యామిలీకి ఏమీ కాదండి, నేను చూసుకుంటాను. మీ భార్య పిల్లల ప్రాణాలకి ఏమీ కానివ్వను, నాది హామీ. చూడండి, ప్రాబ్లం ఏం అవ్వదు అసలు. ప్లీజ్ కిందకి దిగండి, మీకు నేను హెల్ప్ చేస్తాను, నన్ను నమ్మండి. థాంక్ గాడ్. చెప్పండి, మీనన్ మిమ్మల్ని ఏం చేయమని చెప్పాడు? చెప్పండి రావు గారు. నేను చెప్పలేను మేడం. మీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు అంతేగా? అవును మేడం. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే మేడం. రమ్య, చెప్పండి మ్యామ్. నేను నీకు ఇప్పుడు ఒక అడ్రస్ పంపిస్తాను. ఆ ఇంట్లో మీనన్ మనుషులు మేనేజర్ ఫ్యామిలీని హౌస్ అరెస్ట్ చేశారు. వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడండి. అడ్రస్ చెప్పండి. రోడ్ నెంబర్ 2. ఓకేనే రమ్య? ఓకే మ్యామ్, నేను కిరణ్ ఇప్పుడే వెళ్తున్నాం. వెళ్ళండి, క్విక్. ఈ సిటీలోనే నా టీం బెస్ట్ టీం రావు గారు. మీ ఫ్యామిలీకి ఏం కాదు. ప్లీజ్ ఇప్పటికైనా చెప్పండి, అసలు మీనన్ ఏం చేయబోతున్నాడు? ఆ అమ్మాయి సీఎం గారి మైక్ కి షాక్ వచ్చేలా చేస్తుంది మేడం. సీఎం గారి కళ్ళు తిరిగి పడిపోగానే ఆఫీసులో 2 బాంబులు పేలబోతున్నాయి. మై గాడ్, 2 బాంబ్సా? నువ్వు వెళ్ళు జేడి, నేను ఆఫీస్లో అందరినీ బయటికి పంపిస్తాను. ఓకే కిడి. రావు గారు పదండి. రెడీ, ప్లే చేయండి. సార్ చెప్పడేనా? సీఎం స్పృహ కోల్పోయాడు బాయ్. బాంబ్స్ డీటోనేట్ చేయడానికి నేను కిందకి వెళ్తున్నా. మీరు రెడీగా ఉండండి బాయ్. ఓకే.